దిల్సుఖ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సాయినామ శతకోటి జప మహాయజ్ఞంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులతో ఆయనకు స్వాగతం పలికారు. పూజ అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఆలయ కమిటీ సభ్యులు వేద మంత్రాలతో ఆశీర్వాదం ఇప్పించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాఖ్యాతి చెంది సాయిబాబా మందిరానికి వచ్చి మహాయజ్ఞంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని 100 కోట్ల నామాలు రాసిన భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఆలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయిబాబా దర్శనం చేసుకున్నాము. ఈ రోజు ప్రత్యేకమైన రోజు. 100 కోట్ల నామాలు రాసిన దాన్ని దర్శించుకొని ఆ రాయడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరూ అన్ని కుటుంబాలు చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ 100 కోట్ల నామాలు రాయడము చాలా మంచి పరిణామం ఇది. మరి నేను ఇక్కడ సంస్థానంలో ఉన్న మా మిత్రులు మల్లయ్య శెట్టి గారు, మరి అదేవిధంగా నరసింహ గుప్తా గారు, మా శ్రీరామ్ రెడ్డి గారు, శ్యామ్ గారు, మరి మా బిడ్డ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య గారు రావడము, దర్శించుకోవడము మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈ విధంగా అన్ని దేవస్థానాలు చేసి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దిల్సుఖ్ నగర్ ఈ ప్రదేశము చిన్న బాబాను పెట్టడము 25 సంవత్సరాల కింద మేము ప్రతి సంవత్సరము ఎదుగుతూ ఇప్పటికి 28 సంవత్సరాలు అయింది. మా గొప్పతనం కాదు, ప్రజలు ఇక్కడికి వచ్చేవాళ్ళు బాబా గురించి కొలిసేవాళ్ళు ఉన్నప్పటికే ఈ రోజు నాడు ఈ సాయిబాబా గుడి ఇంత ఎత్తున ఎదిగింది. ఇది కేవలం భక్తుల నుంచే జరిగిన ఇంత పెద్ద సంస్థ. ఈ సంస్థకు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, ట్రస్టీస్ ఉంటారు, వాళ్ళు సక్రమంగా నడుపుతారు. ఇక్కడ ఎటువంటి తప్పుడు కానీ లెక్కలు కానీ ఉండవు. ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా సరే ఎనీ టైం 24/7 ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ మేము ప్రతిరోజు నిత్యం అన్నదానం ఉంటుంది. రోజు 2 నుంచి 2,000 మందికి బ్రేక్ఫాస్ట్ 300 మందికి మేము ఇక్కడ చేసుకుంటూ షిరిడీలో 157 రూములు కట్టినాము. ఆ 157 రూములు ఎప్పుడు కూడా 30%, 40%, 50% బుక్ అవుతుంటాయి. అక్కడ మేము ఇచ్చే సౌకర్యము పొద్దున్నే ఒక టీ బిస్కెట్, 8:30 to 10:30 బ్రేక్ఫాస్ట్, 12:30 to 2:31 లంచ్, 7:30 to 9:30 డిన్నర్. వితౌట్ అమౌంట్ లేకుండా మేము ఫ్రీ భోజనం పెడతాం.
ఒక రూమ్ రెంట్ పే చేస్తాం 600 800 పడుతుంది అంతవరకే. ఎంత ఒక రూమ్కి 5 6 ఉన్నా కూడా మేము ఫ్రీగానే భోజనం చేస్తాం. హైదరాబాద్కి వెళ్ళిన పంపినా కూడా వాళ్ళకు ఉచిత భోజనం పెడతాం. ఇప్పుడు ఈ సంస్థ ట్రస్ట్ నడుస్తుందంటే కేవలం భక్తులు ఇచ్చే అన్నదానం పైసలే ఈ సాయిబాబాకు నిత్యం జరిగే సేవలు. ఇది ఇంత కష్టపడి కట్టినందుకు. రెండోది ఫస్ట్ ఏంటంటే మాకు ఈ 100 కోట్లు చేయాలంటే సాయి నామం కోటి, శతకోటి నామం అంటే 100 కోట్లు. నాకు తెలిసి అయితే ఇండియాలో అయితే ఎవరు చేయలేదు. మనం 100 కోట్లు చేసినాం 5 నెలల చిల్లరకు. రెండోది ఏంటంటే ఇక్కడ ఫిజియోథెరపీ ఉంటుంది రోజు 200 మందికి. పైన డాక్టర్లు ఉంటారు 2 200 నుంచి 300 మందికి. మందులు ఫ్రీ, హోమియోపతి ఫ్రీ, ఆయుర్వేదిక్ ఫ్రీ, డెంటల్ ఫ్రీ, హార్ట్ ఫ్రీ. ఇవన్నీ సర్వీస్ మొత్తం ఫ్రీ సర్వీసు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక పైసా కూడా గుళ్ళ కాళ్ళు పెడితే ఎవరు ఒక రూపాయి తీసుకోరు, ఎటువంటి పైసా కూడా ముట్టుకోరు మీరు ఇక్కడ గుళ్ళో. కాబట్టి మేము సంస్థలు నడుపుతున్నామంటే భక్తుల ఆశీర్వాదంతో కమిటీ యొక్క